అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్కి భారీ షాక్ ఇచ్చారు. ఇప్పటికే ఆర్థిక పరిస్థితి బాగాలేక ఏడుస్తున్న పాక్కి ఇది పెద్ద దెబ్బే. ట్రంప్ నిర్ణయం ఇప్పుడు మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లయింది. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో డెవలప్మెంట్ నిధులతో పాటు ఆర్థిక గ్రాంట్లు, పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఆగిపోయాయి. విదేశీ సాయం ఆగిపోవడంతో పాకిస్తాన్కి ఇప్పుడు దిక్కు తోచడం లేదు. ట్రంప్ నిర్ణయంతో పాకిస్తాన్లోని యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులను వెంటనే నిలిచిపోయాయి. ఇందులో సాంస్కృతిక సంరక్షణ కోసం అంబాసిడర్స్ ఫండ్ ఉంది. ఈ సాయం సాంస్కృతిక వారసత్వం సంరక్షణ కోసం ఉపయోగపడేది. చారిత్రక భవనాలు, పురావస్తు ప్రదేశాలు, మ్యూజియాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశీయ భాషలు, చేతి పనుల వంటి సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలకు అమెరికా నుంచి రావాల్సిన నిధులు అన్ని ట్రంప్ నిర్ణయంతో ఆగిపోయాయి. ఈ నిర్ణయం వల్ల ఇంధన రంగానికి సంబంధించిన 5 ప్రాజెక్టులు కూడా నిలిచిపోయాయని పాక్ అధికారులు చెబుతున్నారు. అందులో పవర్ సెక్టర్ ఇంప్రూవ్మెంట్ యాక్టివిటీ, పాకిస్తాన్ ప్రైవేట్ సెక్టర్ ఎనర్జీ యాక్టివిటీ, ఎనర్జీ సెక్టర్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రాజెక్ట్, క్లీన్ ఎనర్జీ లోన్ పోర్ట్ఫోలియో గ్యారంటీ ప్రోగ్రామ్, పాకిస్తాన్ క్లైమేట్ ఫైనాన్సింగ్ యాక్టివిటీలు ఉన్నాయి. ఆర్థిక వృద్ధికి సంబంధించిన 4 ప్రాజెక్టులు కూడా ట్రంప్ నిర్ణయం వల్ల దెబ్బతిన్నాయి. వాటిలో సోషల్ ప్రొటెక్షన్ యాక్టివిటీ అనేది 2025లో కంప్లీట్ కావాల్సి ఉంది. అంతేకాదు ఆరోగ్యం, వ్యవసాయం, జీవనోపాధి, ఆహార భద్రత, వరదలు, వాతావరణం, విద్యకు సంబంధించిన అనేక ప్రాజెక్టులపై కూడా ట్రంప్ ప్రభావం పడింది. ట్రంప్ ఆదేశాలతో ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, పాలనకు రావాల్సిన నిధులు కూడా ఆగిపోతాయని పాకిస్తాన్ ఆరోపించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం పాకిస్తాన్కు అమెరికా ఏటా ఎంత స్థాయిని అందజేస్తుందో స్పష్టంగా తెలియకున్నా దాని ప్రభావం మాత్రం గట్టిగా ఉన్నట్లు తెలుస్తుంది.